వేదిక పైన ఉండే పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మైక్ సౌండ్ పెంచాలి. గొంతు పోతా ఉంది మీ మైకులు చూస్తా ఉంటే. ఈ రోజు నేను చోడవరం వచ్చినప్పుడు అపూర్వమైన స్వాగతం తెలిపినటువంటి సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఎటు చూసినా ఓటర్ మహాశైలే ఉన్నారు. ఇటు చూసినా ఎదురుగా చూసినా లాస్ట్ వరకు మీరున్నారంటే నేను చాలా సార్లు వచ్చాను కానీ ఇంత ఉత్సాహాన్ని, ఇంత అభిమానాన్ని నా జీవితంలో చూడలేదు. ఇక్కడ మీరు చప్పట్లు కొడితే లాస్ట్ లో ఉండే మా తమ్ముళ్ళు అన్నలు చప్పట్లు కొడుతున్నారంటే అది మిమ్మల్ని చూస్తే నాకు ఆనందం. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను ధన్యుణ్ణి. మీ అందరికీ శిరస్సు వంచి మరొక్కసారి పాదాభివందనం చేస్తున్నా. మీ స్ఫూర్తికి 2019 ఎన్నికలు ఒక ఎన్నిక కాదు. 2019, 24 మన భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు. అంతేకాదు రాబోయే 20, 30 సంవత్సరాలు మన భవిష్యత్తును తేల్చే ఎన్నికలు ఈ ఎన్నికలు. ఆ విషయం చోడవరంలో ఉండే మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాకు స్వార్థం లేదు. నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నాను. 10 సంవత్సరాలుగా అపోజిషన్ పార్టీలో ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు నేను చేసిన పనులు నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. అంత తృప్తి, అంత ఆనందం నాకుంది. నా పాదయాత్రలో మిమ్మల్ని చూశాను. ఆ రోజు పాదయాత్రలో చూసిన తర్వాత కన్న పిల్లలు కూడా తల్లిదండ్రులు సరిగా చూసుకోలేకపోతే నేను ఒకటే హామీ ఇచ్చాను. నేను పెద్ద కొడుకుగా ఉంటానని మాట ఇచ్చి 200 రూపాయలు 2000 రూపాయలుగా 10 రెట్లు పెంచానంటే అదే నా పట్టుదల. నేను ఎన్నికల్లో చెప్పలేదు 1000 రూపాయలే పెంచుతానని చెప్పాను. నా దగ్గర డబ్బులు లేదు, మనస్సు ఉంది. కష్టపడతా, రాత్రింబగళ్ళు శ్రమ పడతా. ఏ ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడకూడదనేది నా ఉద్దేశం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు డాక్రా సంఘాలు ఉన్నాయి, నేనే పెట్టాను, నేనే ఆర్గనైజ్ చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించాను. రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఆడబిడ్డలకి మరుగుదొడ్లు కట్టించాను. అదే మాదిరిగా వంట గ్యాస్ ఇచ్చాను. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసి ఆస్తులన్నీ మీ పేరుతోనే ఇచ్చాను. కడాన ఈరోజు మీ అన్నదమ్ముల మాదిరిగా వాళ్ళు కూడా చేయలేరు కానీ పసుపు కుంకుమ పెట్టి మా ఆడబిడ్డలకి 98 లక్షల మందికి 2 విడతలుగా 10,000 ఇచ్చా. అది ఈ ఆడబిడ్డల మీద నా చెల్లెళ్ల పైన నాకుండే అభిమానం. ఇంకో పక్క రైతులు, అన్నదాత. ఒకప్పుడు రైతులు కరెంట్ వచ్చేది కాదు, నీళ్లుండేటివి కాదు, ఎరువులు క్రిమి సంహారక మందులు దొరికేటివి కాదు, విత్తనాలు కూడా దొరికేటివి కాదు. పోలీస్ స్టేషన్లో లాఠీ చార్జీ, రాత్రుల్లో 1 గంటకు కరెంటు కోసం పడిగాపులు కాసిన రోజులవన్నీ. నేను ఆలోచించా, నేను ఒక రైతు బిడ్డని, రైతు కుటుంబంలో పుట్టా. ఏ రైతు ఇబ్బంది పడకూడదని ఒకేసారి డబ్బులు లేకపోయినా, ఎవరు సహకరించకపోయినా 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. నేను సవాలు విసురుతున్నా, ఎవరైనా 1,50,000 ఇచ్చారా? తెలంగాణలో డాక్రా సంఘాలకి పసుపు కుంకుమ ఇచ్చారా?
ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చింది ₹1,00,000, నేను ₹1,50,000 ఇచ్చాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2 హెక్టార్లు అంటే 5 ఎకరాలకి ₹6,000 ఇస్తే అదనంగా ₹9,000 ఇస్తున్నాను. అదే మరిగా 5 ఎకరాల పైనుండే రైతు కూడా ₹10,000 సహాయం చేసే ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ట్రాక్టర్లు ఇచ్చా, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చా, గిట్టుబాటు ధర కల్పించాం. ఎవరికి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా తెగుళ్లు రాకుండా కాపాడాం. ఇప్పుడే మీకు హామీ ఇస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి విశాఖపట్నాన్ని తీసుకొస్తున్నాను. గోదావరి నీళ్లు మీకు వస్తాయి. ప్రతి ఒక్క ఎకరా భూమికి నీళ్లు నేను ఇస్తా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రాబోయే 5 సంవత్సరాలు నా పని మళ్లీ ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. బాహుదా, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న అన్ని నదులు అనుసంధానం చేస్తాను. సముద్రంలోకి పోయే నీళ్లు ఎక్కడికక్కడ పొదుపు చేసి మీ పొలాల్ని సస్యశ్యామలం చేసే బాధ్యత నాది. నా మీద నమ్మకంతో ఆశీర్వదించమని మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే డ్రైవర్లకి సహాయం చేశాను నేను. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్, ట్రాక్టర్ డ్రైవర్కి పన్ను రద్దు చేశాను. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కడుతున్నాం. సాధికార సంస్థ పెట్టాం. నేను ఒకటే చెప్పాను డ్రైవర్లకి, మీరు డ్రైవర్లుగా ఉన్నారు, నేను మీ అందరికీ డ్రైవర్ నెంబర్ 1. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాను. మీ పిల్లలున్నారు, బాగా చదువు చెప్పించడానికి ముందుకు పోయాను. ఇంత మునిపే ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. పిల్లలందరినీ బాగా చదివించాం. ఈరోజు మళ్లీ ప్రాథమిక పాఠశాలలో ఉండే పిల్లల్ని, అంగన్వాడీలో ఉండే పిల్లలపైన కూడా శ్రద్ధ పెట్టాను. 5 కోడిగుడ్లు ఇవ్వడం, పౌష్టికాహారం పెట్టడం, బాలామృతం ఎన్ని ఇవ్వడం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్స్ పెట్టి పిల్లల్ని బాగా చదివించి నేను ఒకటి హామీ ఇస్తున్నా. మీ పిల్లలు తల్లిదండ్రులుగా మీరెట్టయితే ఆలోచిస్తారో అందరి పిల్లల కోసం ఒక కుటుంబ పెద్దగా, ఒక గార్డియన్గా నేను ఆ బాధ్యత నిర్వహిస్తాను. తప్పకుండా పిల్లలందరినీ పైకి తీసుకొస్తాను. ముఖ్యమంత్రి ఇవన్నీ ఇస్తాం. నిరుద్యోగ భృతి, సిబిఎన్ ఆర్మీ ఇక్కడే ఉన్నారు తమ్ముళ్ళు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు కొన్ని వేల మంది. వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందం. ₹2,000 నెలకు నిరుద్యోగ భృతి ఇస్తున్నా. మిమ్మల్ని ఎవ్వరూ అడిగే పని లేదు. మీకు పిల్లల భారం కాదు, నేనే చూసుకుంటా ఆ పిల్లల్ని. మళ్లీ నైపుణ్యాన్ని నేర్పిస్తా. 15 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు వస్తున్నాయి. 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు కియా మోటార్ మొదలుకొని ఫిన్టెక్ సిటీ వరకు ఏ పని చూసినా మనమే చేయగలిగాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా దిక్కు లేకుండా ఉంటే ఈరోజు బ్రహ్మాండంగా పెట్టుబడులు తీసుకొచ్చిన బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. యువత ఆలోచించాలి. తప్పుడు పనులు చేసే వాళ్ళకు ఓట్లేసి నేరాలు ఉండే వాళ్ళతో మీరు తిరిగితే మీ పరువు కూడా పోతుంది. రేపు చూడబోతున్నారు. ఈరోజు చూస్తే ఎన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి పైన, మళ్ళా నేను రేపు మాట్లాడతాను, ఎన్ని అవినీతి ఆరోపణలు. అలాంటి వాడు మనకు ఆదర్శమని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ చెడబుట్టాడు, చెడ్డు పేరు తెచ్చుకొచ్చాడు, మనల్ని భ్రష్టు పట్టించాడు. ఆంధ్ర అంటే అవమానంగా చూసే పరిస్థితికి వచ్చారు బయట. ఇది నామోషి. ఇంకో పక్కన మీరు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాను.
తమ్ముళ్ళు ఎవరన్నా ఆలోచించారా? నాణ్యమైన భోజనం, రుచికరమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం కేఎఫ్సి స్థాయిలో 5 రూపాయలు. 5 రూపాయలకి ఏమీ రాని రోజున కడుపు నిండా భోజనం పెడుతున్నానంటే అన్నా క్యాంటీన్లో మీరందరూ ఆలోచించాలి. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. ఎవరైనా పిల్లలు కానీ అమ్మా నాన్న పైన అడిగితే నేరుగా అన్నున్నాడు, అన్నా క్యాంటీన్కి వెళ్ళండి, బాగా భోంచేయండి, మీ కోపం దగ్గరకు మళ్ళా ఇంటికి రండి. చంద్రన్న బీమా తీసుకొచ్చా. మీరు అనాథలు కాకూడదు. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి మిమ్మల్ని జీవితంలో సెటిల్ చేశాను. ఇంకో పక్కన 2 లక్షల రూపాయలు సహజ మరణానికి ఇచ్చాను. 30,000 రూపాయలు వృద్ధులకు ఇచ్చాను. నేను ఒకటే ఆలోచించా, గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి మనిషి చనిపోతే అక్కడి నుంచి అంత్యక్రియలు చేసే వరకు గౌరవప్రదమైన వీడుకోలు ఇవ్వాలని. ఏదో పిల్లలు నన్ను దహనం చేస్తారా లేదని, లేకపోతే ఎవరిని ఆదుకుంటారా లేదని, నాకు పిల్లలు లేరు కాబట్టి ఎవరు చూసుకుంటారని ఎవ్వరికీ అభద్రతాభావం లేకుండా మానవత్వంతో మీకు అన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 2014లో అగమ్య గోచరం, ఎటు చూసినా శూన్యం, ఎటు చూసినా చీకటి. ఆ రోజు మీరందరూ ఆలోచించారు, నేనైతే తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ గట్టెక్కించలేరని ఆ రోజు మీరు ఆలోచించి నాకు ఓట్లేశారు. అవునా కాదా? 5 ఏళ్లు నేను నిద్రపోలేదు, మెషిన్ మారిగా పనిచేశా, పని చేయించా, అందరూ కలిసి చేశాం. ఈరోజు మీ ఊర్లో చూడండి, సిమెంట్ రోడ్లు 25,000 కిలోమీటర్లు వేశాం. వంట గ్యాస్ అందరికీ ఇచ్చాం. కరెంటు ఒకప్పుడు లేని కరెంటు, ఎక్కడా కరెంటు కొరతే లేదు. 9 గంటలు వ్యవసాయానికి ఇస్తున్నా, 24 గంటలు ఇళ్లకు కరెంటు ఇస్తున్నా. మరుగుదొడ్లు కట్టించాను, మురికి కాలువలు రిపేర్ చేస్తున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకా ముందే ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా నాది అని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికాం. అయితే ఈరోజు మీరు ఒకటి ఆలోచించాలి, మన రాష్ట్రం పైన నరేంద్ర మోడీ సీత కన్నేశాడు. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా? మోసం చేశాడా లేదా? నమ్మక ద్రోహం చేశాడా లేదా? రైల్వే జోన్ తలలేని మొండి మనకిచ్చాడు. ఎంత దారుణమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క పెట్రో కారిడార్ అది ఎగ్గొట్టాడు. ఇంకో పక్క వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తే మనం అన్ని చేయమని అడిగితే ఇచ్చిన డబ్బులు మళ్ళా తీసుకునే పరిస్థితికి వచ్చాడు. 18 డిమాండ్లో ఏది ఇవ్వాల, మనకు మోసం చేశాడు, దగా చేశాడు. గట్టిగా అడిగితే పోరాటం చేస్తే మన మీద కేసులు పెడుతున్నాడు. నేనేం తప్పు చేశాను తమ్ముళ్ళు, మిమ్మల్ని అడుగుతున్నా, మీరే చెప్పాలి. నేను తప్పు చేశానా? మీకోసం అడగడం తప్ప, న్యాయం కోసం పోరాడడం తప్ప. ఈరోజు మనం చూస్తే నేను అడిగింది విభజన చట్టంలో ఉండే హామీలను అమలు చేయమని. నేను అడిగింది పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్నటువంటి ప్రత్యేక హోదా ఇమ్మని. తెలంగాణ కేసీఆర్కి చెప్పింది, మాకు మీరు ఇవ్వాల్సినటువంటి వాటాలు, ఒక కుటుంబం విడిపోతే న్యాయపరంగా ఆస్తులు పంపకం చేసుకుంటాం. ఆ పంపకం వల్ల 1 లక్ష కోట్లు మనకు రావాలి. కేంద్రం ఇచ్చుంటే చాలా వెసులుబాటు వచ్చేది. అయినా నేను కష్టపడ్డా.
అధికార యంత్రాంగాన్ని కష్టపెట్టించాను. ప్రజలు సహకరించారు. అందరం కలిసి ఇవన్నీ చేశాం. ఇప్పుడు ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, కోడికత్తి పార్టీ. ఏం తమ్ముళ్ళు చూశారా కోడికత్తి వ్యవహారం? మన విశాఖపట్నంలోనే ఎవరో ఆయన అభిమాని ఈ కోడికత్తితో గుచ్చితే ఆయనకు సింపతి వచ్చి ఓట్లు పడతాయని ఆయన నాటకం చేయడం. కోడికత్తి ఎంత ఇంత అంతేనా? ఆ కోడికత్తి ఈరోజు ఎంత ఎంక్వైరీ, ఇంత పొడిగా ఎంక్వైరీ. ఎన్ఐఏ టెర్రరిస్టులు ఎంక్వైరీ చేసే ఎంక్వైరీ ఈ కోడికత్తికి ఇప్పించారు. మన హక్కులు కాదని కేంద్రం. ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉన్నాడు, అవినీతి పరులకి కాపలాదారుడు, ఈగ వాల్నేయుడు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాడు ఆ రోజు? తిరుపతి మీటింగ్లో చెప్పాడు, వీళ్ళంతా అవినీతి పరులు, రాబోయే సంవత్సరంలో కేసులన్నీ కూడా విచారణ చేసి నేను జైలుకు పంపిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా రక్షణ కవచంగా తయారైపోయాడు ప్రధానమంత్రి. ఏమనాలి ఈ ప్రధానమంత్రి నాకైతే అర్థం కాలేదు. ఇంకో పక్కన అన్నిటికీ అడ్డం వితండవాదం. అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. అది ఒక మాట చెప్తారు, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా సరిపోతుంది. తప్పు చేస్తాడు, నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు, కానీ బుకాయిస్తాడు, నవ్వుతూ తిరుగుతూ ఉంటాడు. మనం అందరూ అనుకుంటాం, బా ఎంత నవ్వుతున్నాడు అనుకుంటాం. చూశారా మీరు? నవ్వుతూ తిరగడం, మేకపోతు గంభీరాన్ని ప్రదర్శించడం, ఇంకో పక్కన ఎదురుదాడి చేయడం, ఇవన్నీ కూడా నేరస్తుల లక్షణాలు. ఇవన్నీ నిన్న చూశారు. వివేకానంద రెడ్డి ఎక్కడ హత్య జరిగిన తమ్ముళ్ళు చూశారా లేదా? మీరందరూ అర్థం చేసుకున్నారా? ఆ ఇంట్లో జరిగిన హత్యనా కాదా? ఆ కుటుంబం కావాలని తప్పుదారి పట్టించారా లేదా? నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కుటుంబం తప్పు చేశారు, కావాలని హత్యని గుండెపోటు మరణం కింద చిత్రీకరించారు. ఇది అన్యాయం, నాటకాలు ఆడుతున్నారు అనే వాళ్ళందరూ చేలు పైకెత్తండి. ఎంత దారుణం తమ్ముళ్ళు! మనందరం అమాయకులం, ఫూల్స్ మనం అందరం. కడాన నా మీదనే మళ్ళీ నేనే చంపించేశానంట. నేను చంపిస్తే ఇది గుండెపోటుని మిమ్మల్ని చెప్పమన్నాను కాబట్టి మీరు గుండెపోటని చెప్పారు. నేను చంపిస్తే మీ ఇంట్లో బెడ్రూమ్లో ఉండే శవాన్ని బెడ్రూమ్ తీసుకొచ్చారు, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ తీసుకొచ్చారు. నేను చంపిస్తే రక్తపు మరకలన్నీ తీసేశారు, కడిగేశారు శుభ్రంగా. ఎందుకంటే సాక్ష్యాలు కావాలి కదా, ఉండకుండా చేయాలి కదా, చేసేశారు. పోస్ట్ మార్టం చేసే వరకు గుండెపోటు మరణంగా చిత్రీకరించారు. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత మన మీద నెపం పెట్టారు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ అడిగారు. ఆ తర్వాత సాయంత్రానికి ఒక లెటర్ ఒకటి పెట్టారు. ఆ లెటర్లో మీరు చూసుంటారు ఏమని, డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను, ఆ డ్రైవరు నా మీద పగబట్టాడు, వచ్చి నన్ను చంపబోతున్నాడు, ఆ సమయంలో ఈ లెటర్ రాస్తున్నానని ఆయన లెటర్ రాసి అది ఇస్తే సాయంత్రం ఇచ్చారు. తమ్ముడు నమ్మతారా మీరు అడుగుతున్నా? అది మరణ వాంగ్మూలం. అంటే చంపే మునుపు కూడా అతన్ని కావాలని హింస పెట్టి తప్పుడు లెటర్ రాయించారంటే ఎంత దారుణమో మీరే ఆలోచించాలి. ఎంత మానవత్వం లేని మనుషులు వీళ్ళు. వీళ్ళు మనుషులైన తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతారు. రాక్షసులు అవునా కాదా మీరే చెప్పండి. రేపు ఈ రాష్ట్రం ఏమవుతుంది? ఇలాంటి వ్యక్తులకు ఒక ఓటేసినా ఏమవుతుందో మీరే ఆలోచించండి. ఇక్కడే ఉంది సాక్షి పేపర్, పనికి మాలిన టీవీ. 9:15 ఇది గుండెపోటు మరణం వేశారా లేదా మీరు అడుగుతున్నా. 5:30 గంటలకు తెలిస్తే 8 గంటలకు ఫిర్యాదు ఇస్తే ఎందుకు గుండెపోటు మరణంగా చెప్పారో పనికి మారిన ఈ సాక్షి టీవీ చెప్పాల్సిన అవసరం ఉంది.
మన వాళ్ళు వెళ్ళిపోయారంటారు, వీళ్ళేదో గెలుస్తున్నారని చెప్పి భుజాలు ఎగరేసుకుంటారు. అన్ని తప్పుడు. ఆ పేపర్ చూస్తే మనకు మనసు కూడా చెడిపోతుంది తమ్ముళ్ళు. ఆ పేపర్ కూడా నేరాల్ని ఘోరాల్ని ప్రమోట్ చేసే పేపర్ తప్ప అది మీరు చదవుకుంటే మీరు ఆనందంగా ఉంటారు. టీ బంకుల్లో ఊరికే వేస్తున్నారు. ఎందుకు? మీరు చదువుకొని ఒకరిద్దరు మారతారని. మారద్దండి. ఇంకా మీరు చదివితే కసిగా అడ్డంగా ఓటేసే పరిస్థితి రావాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడు కేసీఆర్ చూశారు. 4-5 రోజుల నుంచి చెప్తున్నా నేను, నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట. ఏం తమ్ముళ్ళు, ఒప్పుకుంటారా మీరు? 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు. నేనే కష్టపడ్డా, ప్రపంచం మొత్తం తిరిగా, కాలు నడకం తిరిగా, తెలుగు జాతి కోసం అభివృద్ధి చేశా. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక సైబరాబాద్ నగరం, ఒక ఔటర్ రింగ్ రోడ్, ఒక ఐఎస్బి, ఒక IIIT, ఏది చేసినా ఆ రోజు నేనే చేశా. ఈరోజు ఆస్తి వదులుకొని వచ్చా, అన్యాయాన్ని వదులుకొని వచ్చా. 60 సంవత్సరాల కష్టం హైదరాబాద్ వదులుకొని, నేను చేసిన కష్టాన్ని వదులుకొని మళ్ళా కొత్త జీవితం, ఏమీ లేని జీవితం, నెత్తిన అప్పు. అదే మరి ఆస్తులు లేవు, ఆదాయం లేదు. అక్కడి నుంచి ప్రారంభించా. బస్సులోనే నా తొలి బస్సే నా ఆఫీసు. హైదరాబాద్ నుంచి ఆఫీసులు వచ్చి మళ్ళా వెళ్ళిపోయేవాళ్ళు, నేను ఇక్కడే ఉండేవాడిని. అక్కడి నుంచి ప్రారంభం ఈ స్థాయికి తీసుకొచ్చా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకెవరికైనా కష్టం రానిచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సుపరిపాలన ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునండి, చెప్పండి. అవునందు మీ సంతృప్తి, మీ ఆనందం నాకు కావాలి. దానికోసమే రాత్రింబగుళ్ళలో పనిచేస్తున్న మీరు ఒకసారి నన్ను చూసి చిరునవ్వు నవ్వుతూ, చంద్రన్న నువ్వు ఉన్నావు, నేను బాగుపడ్డానంటే దానికంటే కావాల్సిన నాకు ఏమీ లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దానికోసమే మీ అభిమానం కోసం, మీ ఆప్యాయం కోసం బతుకుతున్నా. ఈరోజు మీ పిల్లల విద్య కోసం ముందుకు పోయాను. విదేశ విద్య కూడా 15-20 లక్షల రూపాయలు పెడుతున్నా. మీ ఆరోగ్యం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. ఎవరైనా ఆడబిడ్డలు డెలివరీ చేసుకోవాలంటే ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, నేనే డబ్బులు కడతానని చెప్పాను. ఇంకో పక్క ఏప్రిల్ 1 నుంచి మీ వైద్య ఖర్చులకి ఎన్టీఆర్ వైద్య సేవలు 5 లక్షల రూపాయలు ఇస్తున్నానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎక్కడా వైద్య పరీక్షలన్నీ ఉచితం. కడాన బీపీ షుగర్ ఉంటే మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాను తమ్ముళ్ళు. నేరుగా మీ పక్కనుండే మందుల షాపు పోతే ఏ మందులు కావాలన్నా ఉచితంగా ఇప్పించే బాధ్యత నాది అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ నేను చేస్తా ఉంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మనకు సహకరించుంటే, మన వాటా మనకి ఇచ్చుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఎప్పుడైతే నేను అడిగానో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసేది మన మీద దాడి చేస్తున్నారు, రాష్ట్రం మీద దాడి. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నా మీద దాడి కాదు. నరేంద్ర మోడీ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్. నేను అడుగుతున్నా, ఎంత నీతిగా బతికాం మనం? నీతిగా బతికినప్పుడు మన మీద అపవాదు అయినప్పుడు వచ్చినప్పుడు బాధ కలుగుతుంది. మన ఎమ్మెల్యేలు పనిచేశారు, ఎంపీలు పనిచేశారు, అంతవరకు నీతిమంతులుగా ఉన్నాం. ఎప్పుడైతే గట్టిగా అడిగామో మీ కథ తేలుస్తామని మన మీద దాడులు చేస్తున్నారు. అలాంటి నీతి మాలిన వ్యక్తి ఈ ప్రధానమంత్రి. నేను ఒకటే చెప్తున్నా, మీరు బెదిరిస్తే భయపడం. విశాఖ ఉక్కు సంకల్పంతో ముందుకు పోతాం. ఎన్నిక తిరిగి చూసే సమస్య లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన కేసీఆర్. ఏంటి అహం? ఎందుకు ఇంత గర్వం? మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్ళు హైదరాబాద్లో ఉన్నాం, శ్రమ చేశాం, కష్టపడ్డాం, సంపద సృష్టించాం.
మనకు ఆస్తుల్లో పంపకం ఇవ్వకుండా ఆ రోజు కూడా రెచ్చగొట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతారు, వీళ్ళ ఇండ్లు కూడా మీకే వస్తాయని ఆ రోజు అందరిని రెచ్చగొట్టి మన మీద ఓట్లు వేయించుకున్నాడు. నేను చాలా హుందాగా ప్రవర్తించాను. ఎప్పటికైనా మారతారనుకున్నాను. మారే పరిస్థితిలో ఇతను ఎవరిని పెట్టడం లేదు. ఈరోజు ఆ రోజు మీరు చూడండి, మన బిర్యానీని పేడ బిర్యానీ అంటాడు, ఉలవచారు మా పశువులు తింటాయంటాడు, ఆంధ్ర వాళ్ళు రాక్షసులు అంటాడు. ఇష్టానుసారంగా నోరు బారేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం, నేనైతే ఆయన మాటను, ఎందుకంటే మీకు అందరూ తెలుసు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు, ఎక్కడి నుంచో ఊడిపడలా. కాబట్టి ఇప్పుడు మన మీద కక్ష కట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు, పోలవరం పూర్తి కాకూడదు, ఈ రాష్ట్రానికి వాటా రాకూడదు, మనమందరం కూడా దిక్కులేని వాళ్ళంగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. అని తెలుసు. నేను అనుకుంటే 2029కి తెలంగాణనే కాదు దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మనమే ఉంటాం, అన్ని చేద్దాం. అది ఆయన కోపం. ఆయనకు దొరికాడు ఎవరు? కోడికత్తి పార్టీ. ఈయనకు పంపిస్తున్నాడు, నాకు ఇచ్చే గిఫ్ట్ అని పంపిస్తున్నాడు. ఎంత అంటే 1000 కోట్ల మినిమం ఉంటున్నారు తమ్ముళ్ళు, ఇంకా ఎక్కువ పంపిస్తాడని తెలియదు నాకు. రేపు రాబోయే ఈయన ఆయనకు బాంచేన్ నీ కాళ్ళు మొక్కుతానని ఆయనకు ఊడిగం చేస్తాడు. రేపు ఈయన గెలిస్తే లోటస్ బాండే, నిన్న కూడా చూశారు తమ్ముళ్ళు, అభ్యర్థుల ఎంపిక ఎక్కడ చేశాడు? ఎక్కడి నుంచి చేశాడు? లోటస్ బాండ్ అవునా కాదా? హైదరాబాద్ నుంచి అవునా కాదా? నిన్న కూడా ఎక్కడున్నాడు? లోటస్ బాండ్లో. నేను ఎక్కడున్నా? అమరావతిలో. అవునా కాదా? మన గడ్డ మీద మనం ఉన్నాం. నువ్వు చుట్టపు మర్యాదగా వచ్చి మమ్మల్ని మోసం చేస్తారా? ఇదేనా మీకు గడ్డ పైన ఉండే ప్రేమ? తమాషానా ఇది? వచ్చి అభివృద్ధికి అడ్డం పడతారు, అనునిత్యం తిడతారు. ఇది ఒక నేరస్తుడు చేసే నేర ప్రవృత్తి తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ముగ్గురు కలిశారు, మన మీద దాడి, రాష్ట్రం మీద దాడి చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వేరే వాళ్ళతో పెట్టుకోండి, కానీ నాతో పెట్టుకుంటే మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇది ఎన్నికల యుద్ధం, మహాసంగ్రామం. ఈరోజు ఒక్కొక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వియత్నాం దేశం ఒకటి ఉండేది, అమెరికా దేశం. వియత్నాం దేశం చిన్న దేశం, అమెరికా అగ్రదేశం. వియత్నాం పైన దాడి చేస్తారు, వాళ్ళ సైన్యం వాళ్ళకి చాలదు. అప్పుడు ఒకే పిలిపిస్తారు, మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి, ప్రజల ముందుకు రావాలి, మన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. అమెరికా వస్తే ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికుడిగా తయారుగా మనకు పిలిపిస్తారు. అమెరికన్స్ వస్తే అక్కడి నుంచి యుద్ధం ప్రారంభిస్తారు, 55,000 మందిని చంపేస్తారు. ఆ దెబ్బతో అమెరికా భయపడిపోయి ఓటమిని ఒప్పుకొని తిరిగి అమెరికాకు పోతారు. అది వియత్నాం చూపించిన చొరవని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మన రాష్ట్రం మీద గద్దల మారిగా మోడీ, కేసీఆర్, ఇక్కడ కోడికత్తి పార్టీ. ఫ్యాన్ ఇక్కడ ఉంది, స్విచ్ హైదరాబాద్లో ఉంది, కరెంటు ఢిల్లీలో ఉంది తమ్ముళ్ళు. మీరు చేయాల్సిన పని ఈ ఫ్యాన్ ని చిత్తుగా కొట్టి ముక్కలు ముక్కలు చేసి, ఏమాత్రం వాడు కరెంట్ ఇచ్చినా స్విచ్ ఆన్ చేసినా ఇక్కడ ఫ్యాన్ తిరగడానికి వీలు లేదు. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో విభజన చేశారని ఆ రోజు కాంగ్రెస్ పార్టీని 120 సంవత్సరాల చరిత్ర ఉండే పార్టీకి డిపాజిట్లు కాదు 2% ఓట్లు రాలా. ఈ రోజు మీరు చూస్తే విభజన చట్టంలో ఉండే హామీలు మోసం చేశారు, ప్రత్యేక హోదా మోసం చేశారు, మన మీద దాడులు చేశారు, తెలంగాణలో మనకు రావాల్సిన ఆస్తులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు, తిరిగి మన కరెంటు వాడుకొని కావాలని మీరే డబ్బులు ఇవ్వాలని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. పోలవరాన్ని అడ్డుకుంటారు,
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారు. అలాంటి పార్టీతో జతగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏం చేద్దాం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఏం చేద్దాం తమ్ముళ్ళు అడుగుతున్నా, ఏం చేద్దాం? నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రానికి భయపడతారా కేసీఆర్కి మీరు? నరేంద్ర మోడీకి భయపడతారా మీరు? జగన్మోహన్ రెడ్డి చేసే పనుల వల్ల ఊడిగం చేయాలన్నా ఈ రాష్ట్రం? మనకు పౌరుషం లేదు, ఉందా లేదా? ఉందంటే గట్టి చెప్పండి. పౌరుషం ఉంది, కోపం రాలేదా మీకు? రోషం ఉండాలా? నేను కూడా నువ్వు డబ్బులు ఎగ్గొట్టని సంపాదిస్తా, నా ఆత్మ గౌరవం దెబ్బతింటే మాత్రం, ఆంధ్రుల ఆత్మ గౌరవం దెబ్బతింటే సహించలేను, ఉపేక్షించను, వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి మీ అందరి తరపున హెచ్చరిస్తున్నా. ఈరోజు మీ అందరికీ బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అమెరికా, అర్జెంటీనా ఒకప్పుడు రెండు కూడా తలసరి ఆదాయం సమానంగా ఉండేటివి. అమెరికా ముందుకు పోయింది, అర్జెంటీనా ఆగిపోయింది. దానికి కారణం నాయకత్వం. విజన్ ఉండే నాయకత్వం ఉంది కాబట్టి అమెరికా ముందుకు పోయి అగ్రదేశంగా తయారైంది. ఈ రోజు మీరు ఎవరన్నా ఆలోచించారా 5 ఏళ్లలో ఇన్ని పనులు చేస్తామని? ఏమన్నా ఆలోచించారా? పసుపు కుంకుమ గాని, అన్నదాత సుఖీభో గాని, ఎన్టీఆర్ భరోసా గాని, చంద్రన్న బీమా గాని, అన్ని కార్యక్రమాలు ఒకటి కాదు, అన్ని కూడా నేను ఏమి చేయడానికైనా మీకోసం సిద్ధంగా ఉన్నా. ఒక సేవకుడిగా, ఒక సైనికుడిగా పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను అడిగేది, వీళ్ళందరూ కలిసినప్పుడు తెలంగాణలో ఇంకోటి జరిగింది, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల కంటే ముందు మన ఎమ్మెల్యేలందరినీ లాగేసుకున్నారు. ఎన్నికల్లో 2 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలు మొత్తం మళ్ళా లాగేసుకున్నారు. తెలంగాణ ఏకపక్షం చేసి ఒకే పార్టీ చేయాలని నాయకులందరినీ సరెండర్ చేసుకుని ముందుకు పోతున్నాడు. దాని తదుపరి చర్య మన మీద దాడి. మన మీద దాడి చేసినప్పుడు మనం కూడా సమైక్యంగా ఉండాలనా లేదా? ఎప్పుడన్నా దేశానికి యుద్ధం వస్తే ఆ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి అందరూ ఒకటవుతామా లేదా? ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు, రాష్ట్ర భవిష్యత్తుకి ప్రశ్నార్థకమైనప్పుడు, విరోధులు మనకు చుట్టుముట్టినప్పుడు మనకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. నేను ఆ విషయం అడుగుతున్నా. గ్రామాలు ఒకటి కావాలి, ప్రతి ఒక్కరూ ఒకటి కావాలి. ఒక 16-17 రోజులు ఉంది. ప్రతి ఒక్క ఊరిలో చర్చ జరగాలి. ఎవరైనా పాపిష్టి డబ్బులు వస్తే ఆ డబ్బులు కమ్ముడుపోతే వాళ్ళ మాట వినొద్దని చెప్పండి. ఇది మన ప్రతిష్ట, మన ఆత్మగౌరవం, మన పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టొద్దని మీరే చెప్పండి. వినకపోతే వాళ్ళని వెలేయండి, వాళ్ళ మాట వినొద్దండి. మనకు ఆ డబ్బులు వద్దే వద్దు. నేను కావాలంటే ఇప్పుడే చెప్పాను, పసుపు కుంకుమ ఇంకోటి ఇస్తా, పెన్షన్ ఇంకా పెంచుతా, ఇంకా అన్ని పనులు చేస్తా. అవసరమైతే ఇంకా కష్టపడతా. దేశంలో ఎక్కడా జరిగిన అభివృద్ధి చేసి చూపిస్తా. ఆ డబ్బులు మళ్ళా మీకు ఇస్తా. అది చేసే శక్తి నాకుంది. ఎందుకు ఎవరో కేంద్రం కూడా నేను చూస్తా. ఎన్నికలైన తర్వాత ఢిల్లీలో కూడా చక్రం తిప్పుతా. తిప్పడమే కాదు, వీడు అంతు చూస్తా. మళ్ళా న్యాయం చేపిస్తా. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, కసి పెరగాలి, ప్రతి ఒక్కరు రావాలి. ఇది 20-30 ఏళ్ళు ఆలోచించండి. ఒకవేళ కానీ చిన్న పొరపాటు జరిగితే అది పెద్ద తప్పు అవుతుంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఈసారి ఒక్కసారి ఓటేయి ప్లీజ్, ఇంకొకసారి ఓటేయండి, ఈ ఒక్కసారి ఓటేయండి. దేనికి ఒక్కసారి ఓటేయాలి? నేను అడుగుతున్నా, దేనికి ఒక్కసారి ఓటు అడుగుతున్నామని నేను అడుగుతున్నా.
ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణలో కేసీఆర్కి తాకట్టు పెట్టడానికి మీకు ఓటేయాలని మేము అడుగుతున్నా. నరేంద్ర మోడీకి ఊడిగం చేయడానికి ఓటేయాలని అడుగుతున్నా. మనకు అన్యాయం చేసిన వాళ్ళకి ఓటేయాలనా? వాళ్ళతో కలిసి మీరు మా మీద స్వారీ చేస్తారా? దానికి ఓటేయాలనా? అందుకే నేను మిమ్మల్ని అడిగేది, ఏదో సానుభూతి తెచ్చుకొని అరాచకాలు చేయాలని. నిన్నే ఒక ఆయన అంటాడు, శ్రీకాకుళంలో పెద్ద మనిషి ధర్మాన ప్రసాదరావు మాజీ మంత్రి ఒక కార్యకర్తకు ఫోన్ చేసి, మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, మక్కి తిరగొడతా, జాగ్రత్తగా ఉండు అని ఒక మాజీ మంత్రి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మీరు రౌడీజం చేస్తారా? పులివెందల్లో చేసిన రౌడీజం ఈ ఆంధ్రప్రదేశ్ జరుగుతుందా అని నేను అడుగుతున్నా. తమ్ముళ్ళు మీరే ఆలోచించాలి. ప్రతి ఒక్కరు రెచ్చిపోతున్నారు. పూనకం వచ్చింది. ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి మారిగా ఉన్మాదులుగా తయారయ్యే పరిస్థితికి వస్తున్నారు. నేను ఎప్పుడూ రౌడీజాన్ని ప్రోత్సహించలా. మీరు ఒకసారి ఆలోచించండి. రౌడీజాన్ని అణిచివేశాను, తీవ్రవాదాన్ని అణిచివేశాను, మత కలహాల్ని పూర్తిగా నివారించాను, ముఠాల్ని పూర్తిగా అణిచివేశాం. నా మీద బాంబులు ప్రయోగం చేస్తే నేను భయపడలా. ఈరోజు ఇక్కడుంది పాడేరులో మీరు చూస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి తండ్రి మైనింగ్ అంతా చట్టానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా ఇస్తే నేను అది క్యాన్సిల్ చేశా. ఈరోజు ఇంటర్నేషనల్ కోర్టులో ఇది వాద్యం కూడా జరుగుతోంది. పర్వాలేదు, ఫైట్ చేస్తాం. గిరిజనులకు అన్యాయం జరిగే పని నా జీవితంలో ఎప్పుడూ చేయనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి పనులన్నీ జరుగుతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు రేపు జరిగే ఎన్నికల్లో చాలా ఇప్పుడు చూశాను, ఎప్పుడూ లేనంత రోషం వస్తా ఉంది. మీరు పోరాటానికి సిద్ధమంటే ఏస్తానంటున్న మా ఆడబిడ్డలు కూడా లేచి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, యుద్ధానికి సైనికులుగా ఆడబిడ్డలు కూడా పనిచేస్తామనే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా? పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నామని చెప్పండి. పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అందరూ నమ్మగలరా? తమ్ముళ్ళు, ఒకే పోరాటం. ఇంకా తర్వాత అభివృద్ధి పైన పోరాడదాం. కానీ ఒకటే మీరు చేయాల్సింది, రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కాదు, కనీసం ఆ పార్టీ అడ్రస్ గల్లంతేడుగా భూస్థాపితం చేసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మా జోలుకు రాడు. నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. అప్పుడే వీళ్ళు మనం చూస్తే భయపడతారు తప్ప మనమేదో మామూలుగా పర్వాలేదు గెలిపించాం చంద్రన్ అనుకుంటే కష్టం. ఏమిటి ఎర్రవెగుతున్నాడు కేసీఆర్? 16 సీట్లు వస్తాయంట, 17కి ఒక ఎంఐఎంకి ఇచ్చి. అక్కడి నుంచి దేశంలో చక్రం చెప్తాడంట, మనకేమీ రావంట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆ సీట్లు కలిపి ఈయన కేంద్రంలో పదవులు సంపాదించి మనం అణగదొక్కతాడంట. మన ఓట్లతో మనల్నే అణగదొక్కే వ్యక్తిని, మన ఓట్లతో మన కళ్ళే పొడిచే వ్యక్తికి మనం సహకరిస్తామని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా ఆవేదన, అదే నా బాధ, అదే నా ఆవేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని ప్రతి ఒక్కరూ ఒక యుద్ధంలో పోరాటానికి సైనికులు ఎట్లయితే శిక్షణ తీసుకుంటారో మీరు కూడా తీసుకోవాలి. ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు, మీరు చూశారు. ఒక పక్క ఆనంద్ పార్లమెంట్ అభ్యర్థి, తులసీరావు గారు అబ్బాయి, అభివృద్ధి చేసి పాడి రైతులను ఆదుకున్న వ్యక్తి మన ఆనంద్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు డైరీ తరఫున. అలాంటి అభ్యర్థి 2 కేఎస్ఎన్ రాజు ఎమ్మెల్యే.
రాదు. నేను కోపపడిన పట్టు వదలని విక్రమార్కుడు ఈ కేఎస్ఎన్ రాజు. మీకోసం పోరాటాలు చేసే యోధుడు ఈ కేఎస్ఎన్ రాజు. నేను అడిగేది ఒకటే, మిమ్మల్ని అందరినీ ఒక స్థాయికి నియోజకవర్గాన్ని తీసుకొచ్చాడు, భవిష్యత్తులో ఇంకొక స్థాయికి తీసుకెళ్తాడు. నేను పూర్తిగా అండగా ఉంటా. చోడవరాన్ని కుప్పం కంటే వేరుగా చేస్తాను. ఎందుకంటే ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది మనందరి భవిష్యత్తు. మళ్ళా పాపం ఏదో ఆయన వ్యక్తి పొజిషన్ ఉన్నాడు, 2 సార్లు ఓడిపోయాడు, ఇలాంటి కులం ఉందనుకుంటే మోసపోతాం తమ్ముళ్ళు. అవునా కాదా? కేఎస్ఎన్ రాజుని గెలిపిస్తారా లేదా? అదే నేను అడుగుతున్నా. నిన్నటి వరకు ఎంపీ క్యాండిడేట్ చూస్తే మన దగ్గర ఉండి ఆవిడ లాస్ట్ డే పోతే సీట్ ఇచ్చారు తమ్ముళ్ళు. ఎట్లనంటే పంటంతా మనం తెచ్చుకొని పరిగేరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మన దగ్గర ఏమన్నా మిగిలిపోతే ఒకరిని తీసుకొని వాళ్లే గొప్ప అభ్యర్థులుగా ఇచ్చుకొని లాలూచిబడి లాలూచి రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఇప్పటికే నేను చాలా చెప్పా. అందరిలో పౌరుషం రగలుతా ఉంది. అవునా కాదా? అవునండి. పోరాటాన్ని చెప్పండి. అవును. ఇదే నేను కోరుకుంటున్నా. నేను చెప్తున్నా మీకు, ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది రానేను. ఇది నా ప్రతిజ్ఞ. ఎవరికి అన్యాయం జరగనేను. ఎవరైనా పేదవాళ్ళకందరికీ అండగా ఉంటా, చేయూతనిస్తా. మీరిచ్చే బలం నాకు కొండంత బలం కావాలి. మీ బలంతో కొండనైనా సరే ఢీకొంటాను, బద్దలు చేస్తానని మరొకసారి తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు మీ ఓటంటే చోడవరం మొత్తం వినపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమలలో మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్నంటే రోషంగా కసిగా కాపాడుకుంటాం అని చెప్పాలి. ఎంత శక్తి ఉంటే లంగ్ పవర్ అంతా ఉపయోగించాలి. ఆత్మగౌరవాన్ని, 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 ఆత్మగౌరవాన్ని. తమ్ముళ్ళు, మీ దగ్గర డబ్బులు లేకపోతే సంపాదిస్తా. గౌరవం పోయిన తర్వాత నేను బతకలేనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే అడుగుతున్నా, కేసీఆర్ ఏదో తెలంగాణలో ప్రజల్ని మభ్యపెట్టి మన మీద దాడి చేయాలనుకుంటున్నాడు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, ఇది చూసిన తర్వాత నాకు చాలా ఆనందం. నా జీవితంలో ఎప్పుడూ లేని ఆనందం పనులు చేస్తే వస్తే, ఎప్పుడూ లేని ఆనందం మీ సపోర్ట్లు చూసిన తర్వాత వస్తాను. ఉధృతంగా వస్తున్నారు. మీ ఆశీస్సుల కోసం వచ్చాను, మీ ఆశీర్వాదాల కోసం వచ్చాను, మీ బిడ్డగా వచ్చాను, మీ తమ్ముడుగా వచ్చాను, మీ అన్నగా వచ్చా, మీకు సేవకుడిగా మీ దగ్గరికి వచ్చా. నేను ఈ సేవకుడిని ఆశీర్వదించదా లేదా? గట్టిగా చెప్పండి, చెప్పండి. ఆశీర్వదిస్తున్నామని. అదే నాకు కావాలి. నేను కూడా పద్ధతి ప్రకారం అభ్యర్థులు ఎంపిక చేశా. అయారాం గయారాములకు నేను ఇవ్వలేదు. వాళ్ళ చరిత్ర అంతా చూశాను.
మళ్ళా ప్రజాభిప్రాయం మీకు అడిగాను, కార్యకర్తల అభిప్రాయం అడిగాను. కొన్ని దిక్కులు నాకు ఇబ్బంది వస్తే 1-4 సార్లు తర్జన భర్జన చేసి సరైన అభ్యర్థులను ఎంపిక చేశాను మీ అందరి సహకారంతో. గెలిపించే బాధ్యత కాదు, 100% గెలిపించడమే కాదు, ఎక్కడికక్కడ అవతల వాళ్ళు అడ్రస్ లేకుండా ఏక పార్టీతో మీరు ముందుకు పోయే పరిస్థితి రావాలి. 100% ఓట్లు మనకే వేయండి. ఆ తర్వాత అభివృద్ధి ఏంటో నేను చూపిస్తాను, చేసి నా నిజాయితీ నిరూపించుకున్నా మళ్ళీ నిరూపించుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై